ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నాన్న ఇక్కడ ఆపావు? అమ్మా, మనం వియ్యాల వారిని ఇక్కడే కలవబోతున్నాం. నువ్వు ఆటోలోనే ఉండు, మేం వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చి నేను తీసుకెళ్తాను. అలాగే నాన్న. అన్నా, కొద్దిసేపు ఆగు. ఇదిగో నాన్న, వియ్యాల వారిని తొలిసారిగా కలవబోతున్నాం. ఒట్టి చేతులతో కలవడం బాగోదు. ఏదైనా తీసుకో. అలాగే అమ్మా. అవునా అన్న, అడగడం మర్చిపోయాను. వియ్యాల వారిది ఈ ఊరేనా? ఏం చేస్తుంటారు? మన వినయ్ ఏం జాబ్ చేస్తుంటాడు? అమ్మా, కాసేపట్లో వియ్యాల వారినే నీకు పరిచయం చేయబోతున్నాం కదా, నువ్వే వాళ్ళని డైరెక్ట్గా అడిగి తెలుసుకో. ఇంకా కృష్ణ అంటావా? తనది పనిచేసే స్థాయి కాదమ్మా, నాలాంటి వాళ్ళకి పనిచ్చే స్థాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదురా. నేను మాట్లాడేదే కాదమ్మా, నీకిక్కడ జరగబోయేదంతా చాలా ఆశ్చర్యంగా ఉండబోతుంది. సరే అమ్మా, మేము వెళ్ళి వాళ్ళు వచ్చారో లేదో చూసొస్తాం. అన్నయ్య, నాకెందుకో కంగారుగా ఉంది. నువ్వేమో అమ్మకి సర్ప్రైజ్ చేద్దామనేలా మాట్లాడావు. అసలు ఇదంతా ఎందుకన్నయ్యా? అమ్మతో నిజం చెప్తే సరిపోతుంది కదా. లేదురా, అమ్మ ఇంతకాలం మనల్ని ఊరు నుంచి తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుంది కదా. దీనికి కారణం నాకు అఖిలాండేశ్వరి గారికి మధ్య మనస్పర్ధలున్నాయనే కదా. ఇప్పుడు అదే అఖిలాండేశ్వరి గారు మనకి అత్తగారు, తనకి వియ్యపురాలు అవుతారని తెలిస్తే అమ్మ ఆనందపడిపోతుంది కదా. అమ్మ జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది కదా. అందుకే తనని సర్ప్రైజ్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. చూస్తూ ఉండు, ఖచ్చితంగా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మకి మనం ఇచ్చే సర్ప్రైజ్ ఖచ్చితంగా నచ్చుతుంది. పద. ఈ వెంకిగాడు విద్య మాత్రమే వచ్చుండారు, శారద రాలేదేంది? అసలు రావాల్సిందే తను కదా. ఇక్కడ నేను అనుకున్నది జరగాల్సిందే తనకు కదా. వెంకీ విద్య ఏంటి ఇక్కడ? ఈ అఖిల ఏదో కావాలని చేస్తోంది. అంతా అయోమయంగా ఉంది. ఏందా ఏందా అని మీలో మీరే మాట్లాడుకుంటున్నారు కదూ. నేనే చెప్తా. నా కొడుకు వినయ్ కృష్ణ ఒక సాధారణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. మీలాగే నేను కూడా ఈ విషయం తొలిసారి తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఎంతైనా తల్లి మనసు కదా. మా వినయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాదనలేకపోయాను. వాడి ప్రేమని గెలిపించేందుకు ఆ అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేసి తనే నా ఇంటి కోడలని సగర్వంగా చెప్పుకోవడానికే మీ ముందుకొచ్చుండాను. తను మన ఊరమ్మాయే, మన ఊళ్ళోనే ఉంది. ఇప్పుడు ఇక్కడే మీ అందరి సమక్షంలోనే ఉండాది. తను ఎవరో కాదు, మా కంపెనీ జనరల్ మేనేజర్ అయిన వెంకి చెల్లెలు విద్యనే. ఏంటి, వినయ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది వెంకీ చెల్లెలు విద్యనా? ఏంటి, విద్య మా ఇంటి కోడలా? వెంకీ బావ చెల్లెలే మా వదిన. నా అనుమానమే కరెక్ట్ అయింది. ఈ వెంకీగాడి చెల్లెల్నా అన్నయ్య పెళ్లి చేసుకుంది? అమ్మా విద్య, ఇట్టారా. బాబు వెంకీ, నువ్వు మీ చెల్లెలే వచ్చినారు, మరి మీ అమ్మ రాలేదా? వచ్చారత్తయ్య.
అబ్బో, మా వెంకి బాబు అప్పుడే వరుసలు కలిపేస్తుండాడు. ఇంతకీ మీ అమ్మగారేరి కనిపించరు? బయట ఆటోలో కూర్చున్నారు అత్తయ్య. అట్టనా? సరే, ఇంత మంచి శుభవార్తని తన కండ్లారా చూస్తేనే కదయ్యా తనకు ఆనందము. వెళ్ళి తీసుకురాపో. అలాగే అత్తయ్య. అమ్మా రా రామ్మా. రావే రా. ఈ రోజు నీకు నా చేతుల్లో జరగబోయే అవమానానికి నువ్వు చావాలి. అమ్మా అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేనున్నాను. రా. వద్దు నాన్న, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో. అమ్మా. మన ఇంటికి తీసుకెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇలా రా. నువ్వు ఇక్కడ నిలబడమ్మా. నాకు అర్థమైందమ్మా, అఖిలాండేశ్వరి గారిని చూసి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. కాసేపట్లో ఆ ఇబ్బంది అంతా సంతోషంగా మారుతుంది. ఒక్క 10 నిమిషాలు చెల్లెల కోసం నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. అయ్యో భగవంతుడా, ఏంటిది? నా కొడుకు నా మాట వినకుండా నన్ను తీసుకెళ్ళిపోతున్నాడే. రామా. బాబు వెంకీ, నేను నీకు మాటిచ్చినట్టుగానే ఊరందరి సమక్షంలో నీ చెల్లెలు విద్యని నా ఇంటి కోడలిగా ప్రకటిస్తుండాను. అతి త్వరలో మంచి రోజు చూసుకునే సకల లాంఛనాలతో మేళతాళాలతో పండుగల మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటాము. అందరి ఆశీస్సులతో ఆహ్వానిస్తామని ఇప్పుడు మరోమారు ఈ ఊరందరి సమక్షంలో మాటిస్తా ఉండా. ఏంటి? మా విద్య పెళ్లి చేసుకున్న అబ్బాయి అఖిల కొడుకా?